వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కు, హస్తం పాలనలో ఎలాంటి మార్పు లేదన్న మోదీ. కేంద్రంతో ఘర్షణ వైఖరితో ప్రజలకు నష్టం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి వెళ్తామన్న రేవంత్. ఆదిలాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. చిత్తూరు ఎమ్మెల్యేపై పెద్దిరెడ్డి ఆగ్రహం, పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్న మంత్రి. లంచం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సత్యసాయి జిల్లా ధర్మారం టీడీపీలో వర్గపోరు బయటపడింది. పెనుగొండలో కాసేపట్లో రా కదలిరా సభ జరగనుంది. ఈ సభకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులపై రాళ్ల దాడి చేశారు పరిటాల వర్గీయులుగా ఉన్న విజయ్ కుమార్ వర్గీయులు. ఈ ఘటనలో వాహనాలు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు ఆందోళనకు దిగారు. సత్యసాయి జిల్లా ధర్మారం టీడీపీలో వర్గపోరు బయటపడింది. పెనుగొండలో కాసేపట్లో రా కదలిరా సభ జరగనుంది. ఈ సభకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులపై రాళ్ల దాడి చేశారు పరిటాల వర్గీయులుగా ఉన్న విజయ్ కుమార్ వర్గీయులు. ఈ ఘటనలో వాహనాలు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో డైరీ రంగాన్ని మెరుగుపరుస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మాదాపూర్ హైటెక్స్ ఆవరణలో 50వ డైరీ సదస్సు 2024ను ప్రారంభించారు. బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. డైరీ రంగ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Business to consumer company 100 plus exclusive HAP daily distribution stores. He has grown HAP into India's. HAP is unique among private sector. టీడీపీ మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ ముప్పాళ్ల విజేతారెడ్డి, వ్యాపారవేత్త గురుబ్రహ్మం నివాసాల్లో తనిఖీలు చేశారు. విజేత ఇంటిని 20 మంది పోలీసులు చుట్టుముట్టి హంగామా చేశారు. ఇంట్లో వస్తువులు, బీరువాలు తనిఖీ చేశారు. 25,000 నగదు తప్ప మరేమీ దొరక్కపోవడంతో వెనుతిరిగారు.
పోలీసుల తనిఖీ నేపథ్యంలో విజేతారెడ్డి నివాసం వద్దకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లారు. టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ ఉందని, అన్ని వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. వ్యాపారవేత్త గురుబ్రహ్మం నివాసంలో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. ఇప్పుడు మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఎస్పీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగనున్నారు. గతంలో సిర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసినా ఇప్పుడు విజయం సాధిస్తానని అంటున్న ప్రవీణ్ కుమార్ ధీమా ఏ మేరకు సఫలీకృతం కాగలదు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కేడర్ కు చేదు అనుభవమే మిగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసిన సిర్పూర్ లో ఏనుగు గుర్తుకు ఎదురు ఉండదని, నీలం జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించారు. అయితే సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఓటమి పాలవడమే కాకుండా 3వ స్థానానికి పరిమితమయ్యారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రవీణ్ కుమార్ సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించగా, ఆయన స్థానంలోనే ఆయన గెలవకపోగా 2వ స్థానం సైతం పొందలేకపోవడంతో ఆ పార్టీ కేడర్ అప్పుడు డీలా పడింది. పార్టీ అధినేత్రి మాయావతి ఈ పరాజయంపై అసహనం వ్యక్తం చేసినట్లు నాడు వార్తలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయడంలో బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆ పార్టీ అధిష్టానం భావించింది. మరోసారి ఆ తరహా పొరపాట్లు జరగకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నియమించిన బీఎస్పీ అధికార ప్రతినిధులను నియోజకవర్గ ఇన్ఛార్జీలపై వేటు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను 4 జోన్లుగా విభజించి ప్రతి జోన్ కు ఒక్కో కన్వీనర్ ను నియమించింది. ఒక్కో జోన్ పరిధిలోని 4 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జోన్ల విభజన చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్నైనా గెలిచి తీరాలనే పట్టుదలతో బీఎస్పీ అధిష్టానం ముందుకు వెళ్తుందని తెలిసింది. ఇందులో భాగంగా బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయడం, ప్రయోగాలు చేయడం కాకుండా ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయించాలని ఆలోచనలు చేస్తుంది. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రలు సాగిస్తూ ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్లో ఓడిపోవడంతో ఇక్కడికి వస్తున్నారనే విమర్శలు ఒకవైపు వస్తుండగా, ఎన్నికలకు ముందే నియోజకవర్గాలు ఎంచుకోవడం మైనస్ కావచ్చునని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి నాగర్ కర్నూలు ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. మరి రాష్ట్రంలో హేమాహేమి పార్టీలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పేరుందాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన సాగిస్తుంది. బీజేపీ తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బీఎస్పీ ఏ రీతిన ఈ పార్టీలతో పోరు సల్పగలదు, ఎంతవరకు సఫలీకృతం కాగలదు, ఎన్ని సీట్లు దక్కించుకోగలదు అనే ప్రశ్నలకు భవితే సమాధానం చెప్పాలి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడు ప్రభావం చూపటంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బోరుబావుల్లో నీరు రావటం లేదు, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతు ఆధారం వ్యవసాయం, పంటలే వారికి జీవనాధారం. కాయా కష్టం చేయనిది రైతన్నకు లాభం ఉండదు. అలాంటిది కళ్ళ ముందే చేతికొచ్చిన పంట ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. పొలాలను కాపాడుకునేందుకు స్తోమతకు మించి అపసొపాలు పడుతున్నారు. 50,000కు ఒక్కో బోరు చొప్పున ఒక్కో రైతు 10ల సంఖ్యలో బోర్లు వేయించిన
చుక్క నీరు పడడం లేదు. అసలే బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే ప్రాంతం. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగింటిపోతున్నాయి. కాలువల్లో నీళ్లు రాక చెరువులు ఎండిపోవడం, బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి వేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో వారి బాధ వర్ణనాతీతం. పెట్టిన పెట్టుబడి కూడా రాదనే ఆవేదనలో ఉన్నారు రైతులు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సాగునీటి వనరులు తక్కువ. భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తారు రైతులు. అయితే ఇక్కడి రైతుల కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద ప్యాకేజీ 21 పనులు పూర్తయితే కర్షకులకు సాగునీరు అందుతుంది. కానీ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఏళ్ల నుంచి పనులు సాగుతూనే ఉన్నాయి. రబీ పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో జరిగిన గొర్రెల స్కామ్లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గొర్రెలు, ఆవులు, బర్రెల స్కీమ్లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయినట్టు గుర్తించింది. కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ ల్యాబ్లో డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ చేసినట్టు తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖ అధికారులు కాంట్రాక్టర్ మొయినుద్దీన్తో కలిసి అవినీతికి పాల్పడ్డట్టు గుర్తించారు. మొయినుద్దీన్ వెనుక ఉన్న రాజకీయ నాయకుడి పాత్రపై సమాచారం సేకరించారు. మొయినుద్దీన్ 6 బోగస్ కంపెనీల పేరుతో పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ తీసుకున్నట్టు గుర్తించారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్కు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. స్కామ్కు సహకరించని కింది స్థాయి ఉద్యోగులకు ఛార్జ్ మెమోలు, ట్రాన్స్ఫర్లు చేయించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో జరిగిన గొర్రెల స్కామ్లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గొర్రెలు, ఆవులు, బర్రెల స్కీమ్లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయినట్టు గుర్తించింది. కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ ల్యాబ్లో డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ చేసినట్టు తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖ అధికారులు కాంట్రాక్టర్ మొయినుద్దీన్తో కలిసి అవినీతికి పాల్పడ్డట్టు గుర్తించారు. మొయినుద్దీన్ వెనుక ఉన్న రాజకీయ నాయకుడి పాత్రపై సమాచారం సేకరించారు. మొయినుద్దీన్ 6 బోగస్ కంపెనీల పేరుతో పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ తీసుకున్నట్టు గుర్తించారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్కు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. స్కామ్కు సహకరించని కింది స్థాయి ఉద్యోగులకు ఛార్జీ మెమోలు, ట్రాన్స్ఫర్లు చేయించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు, అవుతున్నారు కూడా. ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షార్ట్స్, రీల్స్ చేస్తూ నేము, ఫేము తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు, స్టార్ స్టేటస్ కూడా వీరి సొంతమవుతోంది. ఆ తర్వాత సినిమాలో ఛాన్సులు కూడా కొల్లగొడుతున్నారు. కానీ విశాఖకు చెందిన ఈ అమ్మడి రూటే సపరేటు. నటిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాల్సిన ఈ సమయంలో చేతివాటం ప్రదర్శించి జైలు పాలయ్యింది. ఓ సెలబ్రిటీ, తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటి సౌమ్య శెట్టి అలియాస్ సౌమ్య కిల్లంపల్లి దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిలాడి లేడీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గత నెల 23న విశాఖ నగరం దొండపర్తి ప్రాంతం బాలాజీ మెట్రో రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 102లో భారీ చోరీ జరిగింది. 150 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు యజమాని ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన డీసీపీ క్రైమ్ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఏడీసీపీ గంగాధర్ ఇంటికి చేరుకొని ఇల్లుతో పాటు ఇంట్లో బీరువాను పరిశీలించారు. బీరువాపై ఉన్న వేలిముద్రలను క్లూస్ టీం సేకరించింది. ఫ్లాట్ బయట ఉన్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. అయితే బాధితులు 11 మందిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి 11 మందిపై విచారణ ప్రారంభించారు. వీరిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్యనే ప్రధాన నిందితురాలుగా పోలీసులు గుర్తించారు. గోపాలపట్నం పాలిమర్స్కు చెందిన సౌమ్య శెట్టి ఇన్స్టాలో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. ఆమె ట్రిప్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం శివం అనే మూవీ కూడా చేస్తుంది. జనపల ప్రసాద్ కుమార్తె మరో ఇన్ఫ్లుయెన్సర్ మౌనిక అనే అమ్మాయితో 2016లో సౌమ్యకు పరిచయం ఏర్పడింది. ఆమెతో పరిచయం పెంచుకొని 8 ఏళ్లుగా వారితో నమ్మకంగా నటించి తరచుగా మౌనిక ఇంటికి వెళ్లేది. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లి అక్కడ బాత్రూమ్ వాడుకుంటూ ఉండేది. గదిలోకి వెళ్లిన ప్రతిసారి గంటలు ఉండేది. అలా 2-3 సార్లు చేసింది సౌమ్య. అలా వెళ్లిన ప్రతిసారి చేతివాటం ప్రదర్శించి సుమారు కేజీ బంగారం కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే యలమంచిలిలో బంధువుల వివాహానికి గత నెల 23న మౌనిక కుటుంబ సభ్యులు బయలుదేరారు. ఆభరణాల కోసం బీరువాలో లాకర్ తెరవగా అందులోని 150 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు అసలు గుట్టు విప్పారు. ఆమె నుండి 74 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఈ కిలాడీ లేడీ వ్యవహారం బయటకు వచ్చింది. ఫేమస్ అయ్యాక కూడా చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలిచింది సౌమ్య. సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 రోజుల రిమాండ్కు తరలించారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో మిస్సింగ్ లింక్స్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే రాత్రి పోలీసులు ఎదుట రిషి హాజరయ్యారు. ఈ కేసులో ఆమె A8గా ఉన్నారు. రిషి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు పోలీసులు. కేసు బయటకు వచ్చిన నాటి నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న రాత్రి పోలీసుల ఎదుట హాజరు కావడం బట్టి చూస్తే డ్రగ్స్ కేసులో పట్టుపడకుండా విచారణకు ఆలస్యంగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ వ్యాపారి అబ్దుల్ గోవా నుంచి హైదరాబాద్కు కోకైన్ పంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ డ్రగ్స్ అబ్దుల్ నుంచి రెహమాన్ నుంచి మీర్జా వాహిద్, మీర్జా టు అబ్బాస్, అతడి నుంచి వివేకానంద్ డ్రైవర్కు డ్రగ్స్ చేరినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. అబ్దుల్ ప్రస్తుతం గోవా జైల్లో ఉన్నాడు. కాగా డ్రగ్స్ పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు ప్రస్తావించారు. వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్కు మీర్జా వాహిద్ ఫిబ్రవరిలోనే 10 సార్లు డ్రగ్స్ అందజేసినట్లు పోలీసులు తేల్చారు. ఫిలిం నగర్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కోకైన్ చేతులు మారినట్లుగా గుర్తించిన పోలీసులు 2 గ్రాముల కోకైన్కు 30,000 చెల్లించినట్లు చెప్పారు. హోటల్లోని 1204 రూమ్స్లో డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు పోలీసులు రిపోర్టులో తెలిపారు. అటు హోటల్ ఆపరేషన్స్ మేనేజర్పై కేసు నమోదు చేశారు.
హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదనే కోణంలో ఆయన్ని విచారించనున్నారు. స్నాప్చాట్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల విచారణకు క్రిష్ హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు విచారించిన పోలీసులు ఆయన శాంపిల్స్ తీసుకొని పంపించారు. అయితే యూరిన్ టెస్ట్లో నెగిటివ్ రాగా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. బ్లడ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినా క్రిష్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికే క్రిష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు పోలీసులు క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ డ్రగ్స్ కేసులో మొత్తం 12 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. పోలీసుల విచారణకు హాజరు కాని వారికి నోటీసులు జారీ చేశారు. ఎంపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపు లేదని తేల్చి చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ మేరకు 1998 నాటి తీర్పును న్యాయస్థానం కొట్టేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకొని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడంతో సీతా సోరెన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా లేదా వారికి రక్షణ ఉంటుందా అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనదని తెలిపింది. దాన్ని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సిఫార్సు చేసింది. అనంతరం ఈ కేసును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం విచారించింది. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇందుకోసం 7 సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా విస్తృత ధర్మాసనం విచారణ జరిపి నేడు కీలక తీర్పు వెలువరించింది. అవినీతికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ ఉండదని కోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. లంచం తీసుకోవడం అనే ఆరోపణలు ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తెలిపింది.
మద్యం కుంభకోణం కేసులో గత కొంతకాలంగా ఈడీ సమన్లను తిరస్కరిస్తూ వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విచారణకు డుమ్మా కొట్టారు. మార్చి 12 తర్వాతే తాను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానన్నారు. ఈ కేసులో విచారణ నిమిత్తం మార్చి 4న రావాలని ఇటీవల కేజ్రీవాల్కు ఈడీ 8వ సమన్లు జారీ చేసింది. ఈసారి గైర్హాజరైన సీఎం ఈడీకి తన సమాధానం పంపారు. దర్యాప్తు సంస్థ సమన్లు చట్ట విరుద్ధమని మరోసారి ఆరోపించారు. అయినప్పటికీ వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు గతేడాది నవంబర్ 2వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలిసారి సమన్లు జారీ చేసింది. అనంతరం వరుసగా నోటీసులు పంపిస్తున్నప్పటికీ హాజరు కావడం లేదు. సమన్లకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ కొద్ది రోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఎన్ఐఏకి అప్పగించింది. ఈ మేరకు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరు నగరంలోని బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో 10 మంది దాకా గాయపడ్డారు. ఈ కేసును ఇప్పటిదాకా బెంగళూరు సిటీ పోలీసులు ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేశారు. సిసిబి కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ఎన్ఐఏకు బదిలీ చేయనుంది. అవసరమైతే పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.